వెల్కమ్ టు ఆర్కే న్యూస్. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జిల్లా స్టేడియం గ్రౌండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి శ్రీ పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజేంద్ర బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో జిల్లా స్టేడియం గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నిర్మూలన ఫోటో గ్యాలరీని అతిథులు పరిశీలించారు. అనంతరం సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనే ప్రతిజ్ఞ బోర్డు పైన సంతకాలు చేశారు. మాదక ద్రవ్యాలపై యువతల అవగాహన కల్పించే దృక్పథంతో ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీ పాపిరెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం మరియు సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. యువత ఈ మార్గాన్ని వదిలి సుస్థిరమైన జీవితం వైపు అడుగులు వేయాలి అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాలీ ప్రారంభానికి ముందు గౌరవ జిల్లా జడ్జి జెండా ఊపి ర్యాలీకి ప్రారంభ సూచన ఇచ్చారు. ర్యాలీ ముగిసిన అనంతరం తెలంగాణ చౌరస్తా వద్ద పాల్గొన్న వారందరూ మాదక ద్రవ్యాల విపత్తు నివారణపై ప్రతిజ్ఞ చేశారు. మన ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా మన ఆనరబుల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా మేము కలిసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. యాంటీ డ్రగ్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. స్కూల్లో, మన కాలేజీలలో కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు దాని పరిణామాలు ఎట్లుంటాయని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఇప్పుడు ర్యాలీ తీయడం జరుగుతుంది. అంటే మనం ఈ ర్యాలీ తీసి ఈ రోజే మర్చిపోవద్దు. రోజు కూడా మనం బాధ్యతగా మన సమాజంలో ప్రతి పౌరుడు కూడా డ్రగ్స్ ఎక్కడైతే ఉంటాయో మీరు ఇన్ఫార్మ్ చేయాలా. మన టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి మీరందరూ పౌరులు కూడా సహకరించాలి యాంటీ డ్రగ్స్ గురించి అని చెప్పి కోరుకుంటున్నాను. నేషనల్ యాంటీ డ్రగ్స్ అలాగే యాంటీ ట్రాఫికింగ్ డే సందర్భంగా మన మహబూబ్ నగర్ పట్టణంలో కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ జిల్లా జడ్జి గారు, తర్వాత మన ఎస్పీ గారు, ఇతర అధికారులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ కాకుండా తగ్గించడంతో పాటు ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో, వారు సప్లై చేస్తున్నారో వాటి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని జిల్లా యంత్రాంగం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రతి నెల మనకి ఎన్కోడ్ మీటింగ్స్ లో కూడా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది పర్యవేక్షించడంతో పాటు ఇంకోవైపు పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన జిల్లాలో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. అదేవిధంగా ఒకవైపు పోలీస్ శాఖ, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వీరందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ ని కూడా పకడ్బందీగా చేపట్టడం అనేది జరుగుతుంది. అయితే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే, ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతుంది. సో దీనికి సంబంధించి మన కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే స్కూల్స్, కాలేజెస్ అయితే టీచర్లు, అధ్యాపకులు, అదేవిధంగా ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం చేస్తున్న ప్లేస్ లో కొలీగ్స్ అందరూ కూడా దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. వారికి ఏదైనా సమాచారం తెలిస్తే మనకి వెంటనే చెప్పచ్చు. మనకి టోల్ ఫ్రీ నంబర్స్ డయల్ 100 ఉంది, 1908 ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ సమాచారం తెలిసినా ప్రతి పౌరుడికి కూడా ఈ బాధ్యత ఉంది, మన సమాజంలో ఇది విస్తరించకుండా చూసుకోవడం అనేది. కాబట్టి అందరినీ కోరుతున్నది ఏమంటే, ఇలాంటిది ఎక్కడ ప్రోత్సహించద్దు. మీకు సమాచారం తెలిస్తే తెలియజేయండి.